నమస్కారం అండి. వెల్కమ్ టు గెట్ ఆన్సర్ సిరీస్ ఎపిసోడ్ 4. మనం గెట్ ఆన్సర్ సిరీస్లో భాగంగా మీరు అడిగినటువంటి ప్రశ్నల్ని వాటి సమాధానాలు చూస్తూ వస్తున్నాం. సో ఎపిసోడ్ 4లో ఆల్రెడీ ఎపిసోడ్ 3 లేకపోతే అంతకన్నా ముందు అడిగిన ప్రశ్నలు మనం అరౌండ్ 10 తీసుకుందాం. వాటికి ఆన్సర్స్ అనేది చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మనకి ఫస్ట్ క్వశ్చన్ సుబ్బు గారు అడగడం జరిగింది. ఈయన ఏం అడిగారంటే, సార్ ఇండిపెండెన్స్ కోసం చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాడారు కదా, బట్ కరెన్సీ నోట్ మీద స్పెషల్గా గాంధీజీ ఫోటోని ఎందుకు వేశారు? దానికి ఏమన్నా రీజన్ ఉందా సార్ చెప్పండి అన్నట్టు అడుగుతున్నారు. అసలు ఫస్ట్ ఒక హ్యూమన్ది ఎందుకు వేయాల్సి వచ్చింది అనే అంశం చూసుకున్నట్లయితే, స్టార్టింగ్ నుంచి మన భారతదేశంలో హ్యూమన్స్ కాదండి, అంటే మనకు స్వాతంత్రం రాకన ముందు ఇంగ్లాండ్ యొక్క కింగ్ లేదా క్వీన్ యొక్క ఇమేజెస్ ఉండేవి కరెన్సీలో. ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో మనం ఏం చేసాము అంటే జనరల్గా యానిమేట్ థింగ్స్ పెట్టామన్నమాట. యానిమేట్ థింగ్స్ ఇన్ ద సెన్స్ సమ్ యానిమల్స్ లేకపోతే గుర్తులు లాంటివి పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్ని పెట్టాము, ఎలిఫెంట్స్ని పెట్టాము. 20 రూపీస్ నోట్లో చూసుకున్నట్లయితే ఒక తీర ప్రాంతం కోస్ట్ లైన్ పెట్టాము. 100 రూపీస్ నోట్లో కంచన్జంగాని పెట్టాము, హీరాకుడ్ డ్యామ్ని పెట్టాము, ఆర్యభట్ట శాటిలైట్, గ్రీన్ రెవల్యూషన్, అట్లా మనము చాలా పెట్టుకొని వెళ్ళాం. అయితే మనకి కొన్నిసార్లు మనం పెట్టిన వాటిపైన కొంచెం కాంట్రవర్సీస్ కూడా వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము కోనార్క్ సన్ టెంపుల్ పెట్టినప్పుడు కాంట్రవర్సీ అయింది. ఆ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. అయితే ఆర్బీఐ ఏం చేసిందంటే మెల్లగా టువర్డ్స్ ఫేస్ అనేది, అంటే ఒక మనిషి యొక్క ఫేస్ పెడితే బెటర్ ఉంటుంది అని చెప్పి భావించింది. ఫండమెంటల్ రీజన్ ఏంటంటే, మనము ఆబ్జెక్ట్స్ని ఫేక్ చేయడానికి, అంటే ఫేక్ కరెన్సీ చేసినప్పుడు ఆబ్జెక్ట్ని ఫేక్ చేయడానికి ఈజీ అండి. అదే ఒక మనిషి వ్యక్తి ఫేస్ యొక్క ఫేక్ కరెన్సీ క్రియేట్ చేయాలంటే కష్టం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, గాంధీని ఎందుకు పెట్టారు, వేరే వాళ్ళని ఎందుకు పెట్టలేదు అంటే, మన భారతదేశం అందరికీ యాక్సెప్టబుల్ అయ్యే లీడర్ని ఒకరిని చెప్పండి మీరు, పోనీ గాంధీజీ కాకుండా ఎవరినన్నా. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ వాళ్ళని అడిగితే వాళ్ళు మహారాణా ప్రతాప్ని పెట్టమంటారు. మహారాష్ట్ర వాళ్ళకైతే శివాజీ లేదా సచిన్ టెండూల్కర్ లేదా లతా మంగేష్కర్ లేదా అంబేద్కర్ అని కూడా అనొచ్చు. తమిళనాడు అయితే రజనీకాంత్ అనొచ్చు, ఎంజి రామచంద్రన్ అనొచ్చు. ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీ రామారావు అనొచ్చు. బీహార్ అశోక, జయప్రకాష్ నారాయణ అనొచ్చు. మధ్యప్రదేశ్ వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి ఖచ్చితంగా నోట్స్లో పెట్టాలి అంటారు. పంజాబ్, హర్యానా ఆ ప్రాంతంలో చూసుకుంటే భగత్ సింగ్ ఉండాల్సిందే అంటారు. వెస్ట్ బెంగాల్ అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ అనొచ్చు, ఈవెన్ సత్యజిత్ రే అనొచ్చు వాళ్ళు. గుజరాత్ అంటే సర్దార్ పటేల్ నో డౌట్ అంటారు. కర్ణాటక టిప్పు సుల్తాన్ అనొచ్చు. ఉత్తరప్రదేశ్ జవహర్లాల్ నెహ్రూ, మన మాయావతిని కూడా అనొచ్చు. కాబట్టి ఇట్లా పలువురు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని సూచించడం జరుగుతుంది. అందరికీ ఆమోగ్యదగ్గమైన అంటే లీడర్ ఒకరిని పెడితే ఎవరు ఉంటారు అనేది మనం డిసైడ్ చేసుకోవడం కష్టం. నెంబర్ 1. నెంబర్ 2, అన్ని మతాల వారికి యాక్సెప్టబుల్ అయ్యే మనిషిని పెట్టాలి. ముస్లిమ్స్ అంటే అక్బర్ని పెట్టమనొచ్చు. సిక్కులు నడితే గురు గోబింద్ సింగ్ లేదా గురునానక్ లేదా రంజిత్ సింగ్ అనొచ్చు. క్రిస్టియన్స్ అయితే మదర్ తెరిసా అని చెప్పుకోవచ్చు. పార్సీలు నడితే దాదాబాయి నవరోజీ లేకపోతే జంషెడ్జీ టాటాను పెట్టమంటారు. జైన్స్ అయితే లార్డ్ మహావీర, బుద్ధిజం అయితే లార్డ్ బుద్ధ అని పెట్టమంటారు. కాబట్టి ఇట్లాగా మనం డైవర్స్ కంట్రీ అండి ఇండియాలో. అటువంటి డైవర్స్ కంట్రీలో అందరికీ యాక్సెప్టబుల్ అయ్యే విధంగా ఒక నాయకుడిని పెట్టాలంటే హూ ఎల్స్ కెన్ బి బెటర్ సూటబుల్ దాన్ ఫాదర్ ఆఫ్ ద నేషన్, మహాత్మా గాంధీ. కాబట్టి మనకి మోస్ట్లీ కాంట్రవర్సీ లేకుండా ఉండడం కోసం మహాత్మా గాంధీని పెట్టడం జరిగిందండి. ప్లస్ ఆర్బీఐ ఇచ్చిన ఫండమెంటల్ రెస్పాన్స్ ఏంది అంటే, మనము ఫేక్ కరెన్సీ క్రియేట్ చేయడానికి ఒక మనిషి యొక్క బొమ్మ పెడితే బెటర్ అనమాట. ఎందుకంటే ఫేక్ క్రియేట్ చేయడం కష్టం అవుతుంటుంది. సో ఇదే ప్రశ్న అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా 2014 పార్లమెంట్లో అడిగినప్పుడు ఆయన అదే చెప్పడం జరిగింది. సో ఫేక్ కరెన్సీని కఠినం చేయడం కోసం ఈ యొక్క మనము ఫేస్ అనేది పెట్టడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, గాంధీ కాకుండా వేరే లీడర్స్ యొక్క నోట్స్ ఏమైనా తయారు చేసే ఆలోచనలో ఉన్నారా అంటే అబ్సల్యూట్లీ లేదు ప్రభుత్వం అని అయితే చెప్పడం జరిగింది. సో అదండి ఆన్సర్. నెక్స్ట్ సతీష్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ ఎఫ్ఆర్బిఎం అంటే ఏమిటి, దాని గురించి చెప్పండి అంటున్నారు. ఎఫ్ఆర్బిఎం అంటే సింప్లీ అదొక చట్టం అండి. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాము. సో ఈ చట్టం తెలియాలి అంటే మనకు కొన్ని ఫండమెంటల్స్ తెలియాలి. ఏంటి అంటే, ఇప్పుడు మనకి బడ్జెట్ ఉంటుంది అనమాట. బడ్జెట్లో మనం ఏం చూస్తాము, మనకి ఎంత ఆదాయం ఉంది, మనకి ఎంత ఖర్చు ఉంది చూస్తాం. ఎంత ఆదాయం ఎంత ఖర్చు. జనరల్గా ఖర్చు అనేది ఆదాయం కంటే ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం దాన్ని లోటు అంటాం, డెఫిసిట్ అంటాం. అయితే మరి ఆ లోటుని మనము అప్పుల ద్వారా తీరుస్తామన్నమాట. ఎంత అప్పు ద్వారా లోటుని తీరుస్తున్నాము, ఆ అప్పుని తెలియజేసేదే మనకి ఫిజికల్ డెఫిసిట్ అంటాం, కోశ లోటు. అయితే మనకి ఖర్చుల్లో కూడా 2 రకాలు
అంటే మనకి ఇప్పుడు రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ ఖర్చు అని ఉంటుందండి. అంటే రెవెన్యూ భాగంలో రెవెన్యూ ఆదాయం ఉంటుంది, రెవెన్యూ ఖర్చు ఉంటుంది, రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. వాటి మధ్యన డిఫరెన్స్ని మనము రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఈ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఎంత అప్పు తీసుకుంటున్నాము అని, రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఇన్కమ్కి, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మధ్యన ఉన్న డిఫరెన్స్. ఈ ఆర్డీ ఇవన్నీ మనం క్లాస్లో క్లియర్గా చూసుకున్నామంటే, సో ఎజ్యూమింగ్ దట్ మీకు ఈ కాన్సెప్ట్స్ తెలుసు అని ఐఎమ్ గోయింగ్ ఫర్దర్ విత్ ద క్వశ్చన్ అనమాట. అయితే ఈ ఫిజికల్ డెఫిసిట్, ఈ రెవెన్యూ డెఫిసిట్ రెండింటి గురించి ప్రస్తావించే చట్టమే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. మనం ఈ చట్టంనే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం అంటాం. 2004లో చేయడం జరిగింది ఈ చట్టం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 1947 to 1990 చూసుకుంటే ఈ కాలంలో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు తీసుకుందనమాట. హై ఫిజికల్ డెఫిసిట్స్ ఉండేది. అందుకనే 1990, 1991 ఈ టైం వచ్చేసరికి మన అప్పుల భారం అంటే అప్పు ఎంత ఉంది అంటే ఫిజికల్ డెఫిసిట్ దాదాపుగా జీడిపిలో 7.6% ఆఫ్ జీడిపి ఉంది. అంటే చాలా విపరీతం అనమాట అప్పు. 91-90లో క్రైసిస్ వచ్చింది, ఆర్థిక మాంది మనకు తెలిసిందే. ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి మనం కొన్ని ఆర్థిక సంస్కరణలు చేసుకున్నాం. తద్వారా ముందుకెళ్ళడం వల్ల కొంచెం పరిస్థితి అయితే బాగుపడింది. 1999, 2000కి కొంత పరిస్థితి బాగుపడింది. అయినప్పటికీ కూడా అప్పట్లో ఫిజికల్ డెఫిసిట్ మనకి 5.3% ఆఫ్ జీడిపి ఉంది. అంటే అది కూడా ఎక్కువే. మరి ఇంత ఫిజికల్ డెఫిసిట్ ఉంది, అది మంచిది కాదు. మరి ఏ విధంగా దీన్ని మనం ఎదుర్కొందాము అని చెప్పి అప్పట్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక చట్టం చేయాలనుకుంది. ఆ చట్టమే ఎఫ్ఆర్బిఎం. అది 2004లో పాస్ అయింది. దాంతో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2004 అంటాం ఆ చట్టంని, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2004. ఈ చట్టం ప్రకారం ఏం నిర్ణయించబడింది అంటే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అంటే రెవెన్యూ డెఫిసిట్ పరంగా మనం మాట్లాడినట్లయితే, రెవెన్యూ లోటు పరంగా మనం మాట్లాడినట్లయితే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ని 0.5% తగ్గిస్తూ 2008-9 వచ్చేసరికి దాన్ని 0% ఆఫ్ జీడిపిగా చేయాలి. అంటే టోటల్ రెవెన్యూ డెఫిసిట్ అనేది అసలు 0% చేసేయాలి, కంప్లీట్గా నిర్మూలించాలి అని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి ఇది కూడా ప్రతి సంవత్సరము ఫిజికల్ డెఫిసిట్ని 0.3% తగ్గిస్తూ 2008-9 వచ్చేసరికి దీన్ని 3% ఆఫ్ జీడిపిగా మనము తగ్గించాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎప్పుడు 2003-04 ఆ టైంలో ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం. అయితే మనకు తెలిసిందే 2008-9 వచ్చింది. మరి అదేమన్నా చేయగలిగిందా ప్రభుత్వం అంటే ఏం చేయలే. సో 2008లో ప్రభుత్వం ఏం చేసింది, 2011కి ఎక్స్టెండ్ చేసింది టార్గెట్ని. 2011లో ఏం చేసింది, 2017కి ఎక్స్టెండ్ చేసింది ఆ టార్గెట్ని. 2017లో ప్రభుత్వం ఏం చేసింది, దీనిపైన ఒకసారి అధ్యయనం చేయమని చెప్పి ఎన్కే సింగ్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది అనమాట. ఎన్కే సింగ్ కమిటీ అంటాం దాన్ని. ఆ ఎన్కే సింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే, చూడండి, ఫిజికల్ డెఫిసిట్ని, రెవెన్యూ డెఫిసిట్ని కంప్లీట్గా నిర్మూలించడం అనేది అసాధ్యమైన పని. కాబట్టి కొంచెం అప్పు అయితే తీసుకోవాలి. అప్పు అనేది చెడు అయితే కాదు. అప్పు తీసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే అది లిమిట్స్లో తీసుకోండి అంతే తప్ప మీరు అప్పు తీసుకుంటే ప్రాబ్లము, అప్పు తీసుకుంటే మంచిది కాదు ఆ భావనలో ఉండకండి. సో నేను ఒక న్యూ టార్గెట్స్ని ప్రతిపాదిస్తున్నాము అని చెప్పి ఎన్కే సింగ్ కమిటీ చెప్పడం జరిగింది. సో ఆ కమిటీ ప్రకారం ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ మరీ 0% తేవాల్సిన అవసరం లేదు. దాన్ని మెల్లగా అంటే 2022-23 కల్లా తగ్గిస్తూ 0.8% ఆఫ్ జీడిపికి తీసుకొని రండి, అది సరిపోతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి 2022-23 వచ్చేసరికి మెల్లగా తగ్గిస్తూ 2.5% ఆఫ్ జీడిపికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఇదనమాట కంప్లీట్ ఎఫ్ఆర్బిఎంకి సంబంధించిన పాయింట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ వానా గారు అడిగారు, సార్ రీసెంట్గా కల్నల్ సంతోష్ బాబు వైఫ్కి గ్రూప్ 1 జాబ్ ఇచ్చారు కదా, అది ఏ అధికారంతో ఇచ్చారు, ఏ జాబ్ అయినా ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. మనకి రీసెంట్గా మనం చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే కల్నల్ సంతోష్ బాబు వైఫ్ సంతోషి ఆవిడకి ఇవ్వడం జరిగింది గ్రూప్ 1 జాబ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు, ఆఫ్టర్ విన్నింగ్ ఒలింపిక్స్లో విన్ అయిన తర్వాత సిల్వర్ మెడల్ పివి సింధుకు కూడా గ్రూప్ 1 జాబ్ ఇవ్వడం జరిగింది, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా, ఆర్డీఓగా. మరి ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇక్కడ అసలు ఇవ్వచ్చా, ఏ అధికారంతో ఇవ్వాలి అన్నట్టు డౌట్ వస్తుంది మనకి. ప్రతి ప్రభుత్వం అంటే రాష్ట్రం, ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఆ స్టేట్ గవర్నమెంట్లో హైయెస్ట్ పోస్ట్స్ ఏంటి అంటే గ్రూప్ 1 పోస్ట్స్, ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి. ఆ గ్రూప్ 1 పోస్ట్ని ఎవరు భర్తీ చేస్తారు అంటే ఆ స్టేట్కి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది.
ఆ స్టేట్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ప్రాతిపదికన ఆ యొక్క పదవులు నింపాలి అనేది ఆ స్టేట్ ఒక చట్టం ఉంటుంది అనమాట. ప్రతి స్టేట్కి ఒక చట్టం ఉంటుంది, ఒక యాక్ట్. ఆ చట్టం ప్రకారం ఆ పదవుల్ని నింపుతారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏమని ఉంటుందంటే గ్రూప్ 1 లాంటి పదవుల్ని నింపాలి అంటే కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామ్ అయ్యి అట్లాంటి పోస్టులు నింపాలి అని ఉంటుంది. మరి ఇప్పుడు పివి సింధు ఉంది, ఆవిడికి ఈ ప్రైజ్ వచ్చింది ఒలింపిక్స్, మరి ఇవ్వాలనుకుంటున్నారు. ఈ చట్టంలో లేదు. అప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా చట్టంలో మార్పు చేసి ఎవరన్నా సరే రాష్ట్రానికి చాలా మంచి పేరు తెచ్చి బాగా ప్రతిభావంతం చూపినట్లయితే వాళ్ళకి కూడా గ్రూప్ 1 జాబ్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ చట్టంలో మార్పు చేస్తారు. ఆ చట్టం అసెంబ్లీలో పాస్ అయితే ఆ చట్టం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ మన ఈ గ్రూప్ 1 జాబ్ ఎంట్రీస్కి సంబంధించి చట్టం ఏదంటే ఈ చట్టం అండి. ఈ చట్టంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అయితేనే గ్రూప్ 1 పదవి దక్కుతుంది అని చెప్పి ఉంటుంది. అప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది పివి సింధుకి ఇవ్వాలన్నప్పుడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దీంట్లో ఒక మార్పుని కోరారనమాట. పివి సింధు అంటే ఇట్లాంటి ప్రతిభావంతులకు కూడా ఇవ్వచ్చు అని చెప్పి మంచి పేరు తీసుకొస్తే రాష్ట్రానికి. అందులో భాగంగా అది యునానిమస్గా ఏకగ్రీవంగా ఆ చట్టం పాస్ అయింది. దాంతో పివి సింధుకి ఇవ్వడం జరిగింది. అయితే పివి సింధుకి ఒక గ్రూప్ 1 జాబే కాకుండా ఆవిడికి అరౌండ్ 3 crores క్యాష్ ఇవ్వడం జరిగింది, ప్లస్ ఒక ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది అమరావతిలో. అది ఏమయ్యింది అనేది ఇది. మరి అది ఇవ్వడం కరెక్టా కాదా అని మీ క్వశ్చన్ కనుక కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే సెకండ్ది అబ్సల్యూట్లీ ఇవ్వచ్చండి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఆ స్టేజ్కి వెళ్ళడం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మహిళలకు ఎంతో స్ఫూర్తిగా అయితే నిలిచింది. కాబట్టి 3 crores క్యాష్ ఇవ్వడం అనేది ఏమాత్రము అంటే వేస్ట్ అయితే కాదు. ప్లస్ ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, ల్యాండ్ ఇచ్చినా ఓకే ఫైన్. ఆఫ్టర్ ఆల్ ఆ పొజిషన్ రీచ్ అవ్వాలి అంటే అంత కష్టమైనది కాదు, అందరికీ సాధ్యమైనది కాదు. కానీ గ్రూప్ 1 జాబ్ ఇవ్వడం కరెక్టా కాదా అంటే అంత కరెక్ట్ కాదనే చెప్పచ్చు. ఎందుకంటే నెంబర్ 1 ఆమె యొక్క డ్రీమ్స్ వేరు. ఆమె ఎప్పుడు ఈ గెజిటెడ్ జాబ్ లేదా గ్రూప్ 1 జాబ్లో కూర్చొని చేయాలి అన్నట్టు ఆమె ఎప్పుడు అనుకొని ఉండదు. కాబట్టి ఆమెకి తీసుకొని ఇవ్వడంలో లాజిక్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది కొంచెం డైవర్షన్స్ లాగా డిస్ట్రాక్షన్ అవుతుంది. ఆవిడకి ఇంకా ఉంది స్పోర్ట్స్ కెరియర్. అట్లాంటి ఆమెకి ట్రైనింగ్ ఇచ్చి ఆ గ్రూప్ 1 జాబ్లో కూర్చోబెడితే ఆబ్వియస్లీ అది కొంచెం డిస్ట్రాక్షన్, ఆమె కెరియర్ పైన ప్రభావం పడుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఐ వోంట్ సజెస్ట్, బట్ సెకండ్ కండిషన్ అస్ అబ్సల్యూట్లీ ఇవ్వచ్చు. ఫస్ట్ కండిషన్ కన్నా బెటర్ ఏమి ఇవ్వచ్చు అంటే ఇంకా ఆవిడ పేరు మీద ఏమన్నా స్పోర్ట్స్ అకాడమీ లాంటివి చేసి స్పోర్ట్స్ బాగా ఫండింగ్ కొంచెం పెంచి, లేకపోతే ఇంకా ఎక్కువ మంది స్పోర్ట్స్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవడం అట్లాంటివి చేయొచ్చు తప్ప గ్రూప్ 1 జాబ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసరీ అనమాట. వేరేస్ మనకి ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ సీఎం అయితే కల్నల్ సంతోష్ బాబు వైఫ్కి 5 crores క్యాష్ ఇవ్వడం జరిగింది. అట్లాగనే గ్రూప్ 1 జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఏ అధికారంతో ఇస్తారో అని మీరు ప్రశ్న అడిగారు. కాబట్టి అబ్సల్యూట్లీ అండి, ప్రతి రాష్ట్రం యొక్క ఆప్షనే అనమాట. గ్రూప్ 1 జాబ్ వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ చట్టంలోనే వాళ్ళు ఎవరన్నా సరే రాష్ట్రానికి మంచి పేరు లేకపోతే దేశానికి మంచి పేరు అట్లా చేసినట్లయితే వాళ్ళకి ఇవ్వచ్చు అనేది ఆ చట్టంలోనే ఇంక్లూడ్ చేసుకుంటారు, దాని ప్రకారమే ఇస్తారు. నెక్స్ట్ శ్యామ్ నాగోతి గారు అడుగుతుంది ఏంటంటే, హాయ్ సార్, ఫెడరలిజం, కమ్యూనిజం, డెమోక్రసీ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయరా అంటున్నారు. ఓకే, మనకి డెమోక్రసీ ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళందరూ ప్రజలు అనుకోండి. ఒక రాజు ఉంటాడు అనుకోండి, ఆ రాజే పరిపాలిస్తాడు. ఆ రాజు తర్వాత వాళ్ళ కొడుకో లేకపోతే వాళ్ళ మనవడో వాళ్ళ అల్లుడో ఎవరో ఒకరు, సో వాళ్ళ వంశం పరంగా పరిపాలించుకుంటుంటారు. ప్రజలు పరిపాలించబడతారు, వీరు పరిపాలిస్తుంటారు. ఈ సిచ్యువేషన్ మనం ఏమంటాము అంటే అరిస్టోక్రసీ అంటాము, లేకపోతే రాజా అంటే మనము ఆ కింగ్ సిస్టమ్ అన్నట్టు అంటాం. లేదా ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పరిపాలించుకుంటున్నారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే డైరెక్ట్ డెమోక్రసీ అంటాం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఒక సమావేశం అయ్యి చెప్పి వాళ్ళు ఏమి చట్టాలు చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు అంతా నిర్ణయించుకొని వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. అందరూ మరి ఎక్కువ జనాభా ఉన్నప్పుడు సాధ్యం కాదు కదా అందరూ కలిసి పరిపాలన చేసుకోవడం అందరికీ. కాబట్టి వాళ్ళందరూ కలిసి వాళ్ళల్లో ఒక 2 or 3 ప్రతినిధులుగా పెట్టుకుంటారు. వీళ్ళ తరపున వీరు పరిపాలించడం జరుగుతుందన్నమాట. దీన్ని మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటాం. సో ఈ రకంగా ఒక రిప్రజెంటేషన్గా ప్రతినిధుల ద్వారా అందరూ కలిసి తమను పరిపాలించుకున్న వ్యవస్థని మనం డెమోక్రసీ అంటాము. నెక్స్ట్ ఫెడరలిజం అంటున్నారు. దేశాల్లో మనకి 2 types ఆఫ్ గవర్నమెంట్ ఉంటుందండి. ఒకటి సెంట్రల్ ఉంటుంది, ఇంకోటి స్టేట్స్ ఉంటాయి అన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి.
అయితే పూర్తిగా సెంట్రల్ మాత్రమే అధికారాలు ఉండి స్టేట్కి ఏమాత్రం అధికారాలు లేవు, జస్ట్ పేరుకే ఉన్నాయి. స్టేట్కి ఏమన్నా అధికారాలు కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా ఇస్తేనే వాళ్ళకి లభిస్తాయి అధికారాలు అనే సిచ్యువేషన్ ఉందనుకోండి, దాన్ని మనము యూనిటరీ సిస్టమ్ అంటాం అన్నమాట. యూనిటరీ సిస్టమ్ అని అంటాము, ఏకీకృత వ్యవస్థ అంటాం. అట్లా కాకుండా సెంట్రల్కున్న పరిధిలో సెంట్రల్కు ఉండి రాష్ట్రాలకున్న పరిధికి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయనుకోండి ఫిక్స్డ్గా. ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్, ఇది స్టేట్ యొక్క ఇష్యూ. అగ్రికల్చర్, ఇది స్టేట్. లేకపోతే మనకి డిఫెన్స్, అది సెంట్రల్. బ్యాంకింగ్ సెంట్రల్. అట్లాగా సెంట్రల్కున్న పవర్ సెంట్రల్కు ఉంటాయి, స్టేట్కున్న పవర్ స్టేట్కు ఉంటాయి. అట్లాంటి పరిస్థితి ఉంటే అంటే మనకి స్టేట్స్కి కూడా రాష్ట్రాలకి కూడా సరైన ప్రాతినిధ్యం ఉంటూ రాష్ట్రాలకు కూడా వారి యొక్క అధికారాలు గనక స్పష్టంగా చెప్పబడి ఉండి వాటికి చట్టబద్ధత ఉంటే ఆ వ్యవస్థని మనము ఫెడరలిజం అంటామండి. సింపుల్గా చెప్పాలంటే ఏ దేశంలో అయితే రాష్ట్రాలకు కూడా అధికారాలు చాలా వరకు ఇవ్వబడతాయో ఆ దేశాలని మనము ఫెడరల్ దేశాలు అంటాం. నెక్స్ట్ కమ్యూనిజం, సోషలిజం. ఇది అర్థమవ్వాలంటే ఫస్ట్ సోషలిజం అర్థమవ్వాలి. సోషలిజం అంటే ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఉత్పత్తి చేయడం, ఆ దేశంలో కంప్లీట్ ప్రొడక్షన్ అంతా గవర్నమెంట్ చేతిలో ఉందనుకోండి, అది సోషలిజం అంటాం. కాకపోతే సోషలిజంలో ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. అంటే మీ వరకు మీరు ఒక భూమిని కొనుక్కోవచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఉండకుండా ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ సోషలిజంనే మనము కమ్యూనిజం అంటాం. అంటే కమ్యూనిజం అంటే ఇది టెక్నికల్ డెఫినేషన్ అండి. యాక్చువల్గా వాస్తవంగా చాలా దేశాలు చైనా కమ్యూనిస్ట్ దేశం అంటే కానీ అది అసలు కమ్యూనిజం కానే కాదు, కానీ చెప్పుకుంటే అనమాట కమ్యూనిజం దేశాలు అని చెప్పి. అందుకని టెక్నికల్ మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే అసలు ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఉండకుండా కంప్లీట్ ఆ దేశమంతా గవర్నమెంట్ది. సో అందులో జరుగుతున్న ప్రతి ఉత్పత్తి గవర్నమెంట్ నుంచి వస్తున్న ఉత్పత్తే, నో ఛాన్స్ ఆఫ్ ప్రైవేట్ అక్కడ బిజినెస్ కానీ అదన్నా అయితే దాన్ని మనము కమ్యూనిజం అని అంటాము. సో నెక్స్ట్ మనకి ఇది ఫోన్లో అడగడం జరిగిందండి రవి గారు. సో ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వై డజంట్ ది ఎర్త్ ఫాల్ టువర్డ్స్ ది సన్ అన్నట్టు అడుగుతున్నారు. ఇక్కడ బేసికలీ ఏంటంటే ప్రశ్న, ఇప్పుడు ఎర్త్ అనేది సన్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఎర్త్ని ఎందుకు లాగేదు, ఎర్త్ సన్లో ఎందుకు కలిసిపోదు అనేది క్వశ్చన్. మనకు అసలు బేసికలీ ఏంది, సన్ అనుకోండి, సన్ నుంచే ఎర్త్ ఏర్పడింది. ఓకే, సన్ నుంచి ఎర్త్ వచ్చింది అంటే సన్ నుంచి ఎక్స్ప్లోడ్ లాగా ఒక చిన్న ముక్క ఎక్స్ప్లోడ్ లాగా ఇట్లాగా అయ్యి బయటకు వచ్చిన చాలా పదార్థాల్లో భూమి ఒకటి. అప్పుడు మనకి ఏమైంది, ఇట్లా సన్ నుంచి ఎక్స్ప్లోడ్ అయినప్పుడు భూమికి ఎర్త్కి ఒక ఇనీషియల్ చాలా ఫోర్స్ అనేది ఇవ్వబడింది. దాంతో ఎర్త్ అనేది చాలా ఫోర్స్ఫుల్గా అంటే చాలా ఒక శక్తితో ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. అయితే సన్కి మరి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, అది మరి ఎర్త్ని అట్లా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్న ఎర్త్ని లాగడానికి ట్రై చేస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మనకి సన్కి ఎర్త్కి మధ్యన చూసుకున్నట్లయితే రెండు రకాల ఫోర్సెస్ అనేది వస్తున్నాయి. ఒకటి ఏంది అంటే ఇనీషియల్గా ఎర్త్కి వచ్చిన పుష్ ప్లస్ సన్ ఎర్త్ని లాగుతున్న గ్రావిటేషనల్ పుల్. ఈ రెండు ఫోర్సుల యొక్క రిజల్టెంట్ అనేది మనకి రెండింటి మధ్యన బ్యాలెన్స్ లాగా వ్యవహరిస్తుంది. ఇది సింపుల్గా అర్థమవ్వాలంటే ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు మనకి స్టార్టింగ్, ఇప్పుడు మనం క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ ఒక షాట్ కొట్టాడు అనుకోండి, బాల్ కొంతవరకు వెళ్ళాక ఆగిపోతుంది. ఎందుకు అంటే ఫ్రిక్షన్ అంటాం అన్నమాట. గాలి ప్లస్ మన నేల ఆ ఫ్రిక్షన్ అంతా వెళ్ళి ఎనర్జీ లాస్ అయ్యి కొంత దూరం వెళ్ళాక ఆగిపోతుంది. అదే స్పేస్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రిక్షన్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ 0 అనమాట. అంటే ఎటువంటి లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. అందుకనే స్పేస్లో మనం ఏదన్నా ఒక వస్తువుకి కొంత ఇనీషియల్ ఎనర్జీ ఇచ్చామనుకోండి, కొంత స్పీడ్తో విసిరామనుకోండి బాల్ని, అది ప్రయాణిస్తూనే ఉంటుంది అనమాట. అట్లాగే స్పేస్లో ఏదో ఒక పదార్థాన్ని గుద్దుకుంటే తప్ప అది అట్లా ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకని ఎర్త్కి కూడా స్టార్టింగ్ ఇనీషియల్ పుష్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సన్ నుంచి ఇట్లా ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఎర్త్ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎర్త్ ఎనర్జీని అయితే కోల్పోదు, ఎందుకంటే స్పేస్లో ఫ్రిక్షన్ ఉండదు. నెంబర్ 1. ఇప్పుడు సన్ను మరి లాగడం కూడా జరుగుతుంది ఎర్త్ని. కాబట్టి ఎప్పుడన్నా ఇది ఒక ఫోర్స్ అనుకోండి, ఇంకొక ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది అనుకోండి, ఈ రెండింటి వల్ల రిజల్టెంట్ వల్ల ఆ పదార్థం అనేది ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆ పార్టికల్ పైన రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, అప్పుడు ఆ పదార్థం ఇట్లా వెళ్తుంది. అట్లాగే ఎవ్రీ పాయింట్లో అట్లాగా 2 ఫోర్సెస్ ఉండడం వల్ల ఆ పదార్థం అనేది మనకి సన్ను చుట్టూ రౌండ్గా తిరగాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, ఎర్త్ ఉంది, ఎర్త్కు ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చినటువంటి వెలాసిటీ ఉంది,
ప్లస్ ఎర్త్కి సన్కి ఉన్న గ్రావిటేషనల్ వల్ల పుల్ ఉంది. ఈ రెండు ఫోర్సెస్ వల్ల రిజల్టెంట్ వల్ల ఎర్త్ ఇట్లా మూవ్ అవుతుంది. ఇది ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎర్త్లో మనకి 2 ఫోర్సెస్ ఉంటాయన్నమాట. దానివల్ల ఎర్త్ అనేది సన్ చుట్టూ సన్లో కలిసిపోకుండా లేకపోతే సన్ యొక్క ఆర్బిట్ బయటికి ఎటో ఎస్కేప్ అవ్వకుండా యూనిఫామ్గా వెళ్ళగలుగుతుందన్నమాట. ఇది ఆన్సర్. నెక్స్ట్ శ్వేత గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, క్వశ్చన్ అడిగారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్టాగ్నేషన్ అండ్ డిటారియేషన్ ఆఫ్ అగ్రికల్చర్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్. బ్రిటిష్ కాలంలో మన భారతదేశంలో వ్యవసాయం అనేది స్టాగ్నెంట్ అయిపోయింది, డిటారియేషన్ అయిపోయింది. స్టాగ్నెంట్ అంటే అట్లా గ్రోత్ లేకుండా అయిపోయింది. డిటారియేషన్ అయింది అంటే బాగా బ్యాడ్ అయిపోయింది, అంటే డౌన్ అయిపోయింది అని. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి సరైనవి అన్నట్టు అడుగుతున్నారు. ఫస్ట్ది ఏంటి, ఇండియన్ అగ్రికల్చర్ బిగాన్ టు స్టాగ్నేట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఓవర్ క్రౌడ్. అంటే ఎస్, బ్రిటిషల్ కాలంలో డెఫినెట్గా మన భారతదేశంలో వ్యవసాయం అనేది డౌన్ అయ్యింది. ఎందుకంటే కారణాలు ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే ఎక్కువ మంది అగ్రికల్చర్లో ఉండడం వల్ల. ఓకే. ఎక్సెసివ్ ల్యాండ్ రెవెన్యూ డిమాండ్, బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ల్యాండ్ రెవెన్యూ అంటే ట్యాక్స్లు విధించడం వల్ల ఆ డిమాండ్ వల్ల కూడా అగ్రికల్చర్ బాగా డౌన్ అయిపోయింది. రైటే. ల్యాండ్ లార్డిజం బాగా పెరిగిపోయింది మన జమీందారీ వ్యవస్థ, వాటి వల్ల. ఇంక్రీజింగ్ ఇండెట్నెస్, అంటే బాగా అప్పుల్లో కూరుకుపోయారు రైతులు, దానివల్ల కూడా అగ్రికల్చర్ అనేది బ్యాడ్ అయిపోయింది. నెక్స్ట్ కల్టివేటర్స్ యొక్క పరిస్థితి బాగా దారుణంగా తయారైంది. సో 1 రైటే. ఇవన్నీ రీజన్సే, అందుకనే మనం అగ్రికల్చర్ డౌన్ అయిపోయింది బ్రిటిష్ పీరియడ్లో. నెక్స్ట్ సెకండ్ది ఏమంటున్నాడు అంటే, ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల ఏమైందంటే, ఎస్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకప్పుడు ఒక మనిషి 3 ఎకరాలు 5 ఎకరాల్లోనూ పండించుకుంటున్న వాడు ఎప్పుడైతే బ్రిటిషర్లు వచ్చారో వాళ్ళు ల్యాండ్ని ఒక కమర్షియల్ ఇది చేయడం వలన అదే 5 ఎకరాల్లో ఇప్పుడు 1000 మంది పనిచేయాల్సి వస్తుంది. అంటే ల్యాండ్ అనేది ముక్కలుగా అయిపోయింది అనమాట. దాన్ని ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ అంటాం. స్మాల్ హోల్డింగ్స్, చిన్న ముక్కలుగా అయిపోయింది. ఒక రైతుకి ఒక 3 ఎకరాలు 5 ఎకరాల్లో ఉంటే అందులో పండించుకోవడానికి తనకి గిట్టుబాటు అవుతుంది. అదే ఒక చిన్న ముక్కని అతను ఎక్కడని పండిస్తాడు, దాన్ని ఎక్కడని ఎరువులేస్తాడు, ఎక్కడని చెప్పి దాన్ని బాగు చేసి అంతా చేయడం జరుగుతుంది, గిట్టుబాటు రాదనమాట. అందుకని చెప్పి ఏం జరిగింది, అగ్రికల్చర్లో కూడా మనకి బాగా ప్రొడక్షన్ ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. సో సెకండ్ది కూడా రైటే, ఓవర్ క్రౌడింగ్ వల్ల ఫ్రాగ్మెంటేషన్ అయింది ల్యాండ్, దానివల్ల కూడా మనకి ఇండియన్ అగ్రికల్చర్ అనేది డిటారియేట్ అయ్యింది అంటున్నాడు. సో 1 రైట్ 2 రైట్ అండి. దీనికి ఆన్సర్ ఏంటంటే 1 రైట్ 2 రైట్. నెక్స్ట్ 7th ఇస్ మకావో పార్ట్ ఆఫ్ చైనా. అంటే మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్లో హాంకాంగ్ చైనా ఇష్యూ చూసాము. దానికి సంబంధించే ఒక ప్రశ్న ఏమని అడగడం జరిగిందంటే, మకావో అనేది ఉంటుంది కదా చైనాలో భాగంగా, అసలు దాని సంగతి ఏంటి. సిమిలర్ అండి, హాంకాంగ్ లాగే ఎగ్జాక్ట్లీ సిమిలర్ కేసు అనమాట మకావో కూడా. ఏ విధంగా అయితే మనము హాంకాంగ్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండేది అని చూసామో, అదేవిధంగా ఈ మకావో అనేది, ఈ ప్రాంతం అనేది పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉండేదన్నమాట. సో ఈ పోర్చుగీస్ వాళ్ళు కూడా చైనాతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. దాన్నే మనము సైనో పోర్చుగీస్ జాయింట్ డిక్లరేషన్ 1987 అంటాము. జాయింట్ డిక్లరేషన్ 1987. ఈ అగ్రిమెంట్ ప్రకారం 1999లో ఈ మకావో ప్రాంతాన్ని, అప్పటి వరకు పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉన్న మకావోని చైనాకి ఇస్తారు. కాకపోతే చైనా దాన్ని 50 సంవత్సరాల వరకు స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా ఉంచాలి. ఆ 50 ఏళ్ళు అయిన తర్వాత, అంటే 2049లో చైనా తను ఇష్టమున్నది చేసుకోవచ్చు అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే హాంకాంగ్ 2047 వరకు ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అండర్ చైనాగా ఉంటుందో, అదేవిధంగా మకావో 2049 వరకు చైనా కింద ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్లా ఉంటుందండి. నెక్స్ట్ సత్యాజీ అడిగిన ప్రశ్న ఏంది అంటే, సరే ఒక ఏ కంట్రీ కరెన్సీ ఆ కంట్రీనే ప్రింట్ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు పక్క దేశం అండ్ బ్యాంక్స్ నుండి అప్పు తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ కింద క్రోర్స్ కట్టాల్సిన అవసరం ఏంటి సార్ అని. సో సత్య అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు భారతదేశం ఉంది, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ దేశం ఉంది, ఆ దేశంలోనే తను ప్రింట్ చేసుకోవచ్చు కదా డబ్బులు. అట్లాంటి ఆప్షన్ ఉన్నప్పుడు బయట దేశాల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొని వాళ్ళకి చాలా కోట్లు మనం వడ్డీ చెల్లింపులు అవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. ఇది మనకు అర్థం అవ్వాలంటే మనకు ఆల్రెడీ ఒక పాయింట్ తెలుసు, మనం ఇండియాలో ఓన్గా ప్రింట్ చేసుకున్నట్లయితే మనకి దాని యొక్క ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది ఉంటుంది అని తెలుసు. మరి బయట నుంచి డబ్బులు తెచ్చిన ఇన్ఫ్లేషన్ ప్రభావం ఉంటుంది కదా అంటే ఎస్ ఉంటుంది.
కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇప్పుడు మన ఇండియా నుంచి మనం అప్పు తీసుకుంటున్నాము అంటే గవర్నమెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ప్రజల వద్ద నుంచి బాండ్స్ రూపంలో గవర్నమెంట్ అప్పు తీసుకోవచ్చు పీపుల్ నుంచి, లేదా డైరెక్ట్ గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రజలు మనకు అప్పులు కావాలన్నప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంకుల దగ్గర ఉన్న 100 రూపాయలు ప్రభుత్వానికే 90-80 రూపాయలు అప్పులుగా ఇచ్చేస్తే ఇంకా బ్యాంక్ వద్ద ఉన్నది ఎంత, 20 ఉంది. అంటే మనకు కావాల్సిన అప్పు ఇవ్వడానికి బ్యాంకులు చేయలేవు అన్నమాట, మనకి ఇవ్వలేవు అప్పులు. దాన్నే మనము క్రౌడింగ్ అవుట్ అంటాం. అంటే బ్యాంకులో గవర్నమెంటే అప్పు తీసేసుకుంది చాలా వరకు, దాంతో మనము ఆ బ్యాంకింగ్ రంగము లేదా మనకు అప్పు కావాల్సిన సందర్భంలో అప్పు లేకుండా అయిపోతుంది. అంటే వీఆర్ క్రౌడెడ్ అవుట్ అనమాట. అంటే మనం ఆ రంగం నుంచి బయటికి తోసేపడుతున్నాం. దాన్నే క్రౌడింగ్ అవుట్ ఫినామినన్ అంటాం. ఇది మంచిది కాదు, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో అప్పులు లేకపోతే పెట్టుబడులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఆ ఉత్పత్తి ఉండదు, జీడిపి గ్రోత్ రేట్ ఉండదు, అంతా ఆర్థిక వ్యవస్థ మంచిది కాదనమాట. కాబట్టి బ్యాంక్స్ నుంచి తీసుకోదు. ప్రజల వద్ద నుంచి కూడా గవర్నమెంట్ అప్పు తీసుకోవడానికి కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులుంటే మనం ఏమని భావిస్తాము, ప్రజలు ఏదన్నా బిజినెస్ అట్లా పెడతారు, వ్యాపారం ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ప్రజల వద్ద గవర్నమెంట్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. లేదా ప్రింట్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ విదేశీ సంస్థలు ఉంటాయి, వరల్డ్ బ్యాంక్ అట్లాంటివి, ఏడీబీ, వాటి నుంచి గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా తక్కువ, వెరీ లెస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా తక్కువ వడ్డీ రేట్స్కి వాళ్ళు అప్పులు ఇస్తారనమాట ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి, ఎందుకంటే వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం. అందుకని చెప్పి కొన్నిసార్లు అయితే అసలు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తారు వాళ్ళు. అందుకని చెప్పి ఆ రుణాలని మనం తీసుకుంటాం. అక్కడ వడ్డీ పెద్దగా లేదు కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్ అనే ఫ్యాక్టర్ కన్నా వడ్డీ లేకుండా అది మనం తీసుకున్నాం కాబట్టి మనకు అది బెటరే అవుతుంది అనమాట ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో మనము ఫారిన్ నుంచి ఎందుకు తీసుకుంటాం ప్రధానంగా అంటే అవి చాలా చీప్గా వస్తాయండి ఆ రుణాలు, చాలాసార్లు వడ్డీ లేకుండా వస్తాయి, ప్లస్ అది ఎప్పుడో లాంగ్ టర్మ్ తీర్చుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం అయితే మనము ఆ డబ్బుతో గట్టెక్కి తర్వాత ఆలోచించవచ్చు అనే ఒక రీజన్తో ప్రభుత్వాలు మన ఇంటర్నల్గా కన్నా ఎక్స్టర్నల్గా బారో చేయడానికి అప్పుడప్పుడు సుముఖం చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏంటి అంటే రివర్ డైరెక్షన్ ఎర్త్ చేంజెస్ అట్లా మౌంటైన్ చేంజ్ అవుతాయి కదా, అంటే గంగా 2525 కిలోమీటర్స్, సో చేంజ్ లేదు. కొన్ని రివర్స్ కొన్ని బుక్స్లో చేంజ్ ఉంటుంది నెంబరింగ్. ఓకే, సో ఇక్కడ ప్రశ్న ఏం అడగడం జరుగుతుందంటే 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రివర్స్ మారుతుంటాయి కదా ఫ్లో అవుతున్నప్పుడు డైరెక్షన్స్లో, వాటిలో అంటే ఆ రివర్స్ యొక్క లెంగ్త్స్ మనం చూసుకున్నట్లయితే కొన్ని బుక్స్లో కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఏది ప్రామాణికంగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, ఏ నెంబర్ని ఫాలో అవ్వాలి అన్నట్టు అడగడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్. దానికి సింపుల్ ఆన్సర్ అండి, ఇండియా ఇయర్ బుక్ అనే బుక్ ఉంటుంది. ఇండియా ఇయర్ బుక్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ బుక్ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి వస్తుంది. సో లేటెస్ట్ ఎడిషన్ ఆ ఇండియా ఇయర్ బుక్ తీసుకొని అందులో ప్రస్తావించిన స్టాటిస్టిక్స్నే మనము ప్రామాణికంగా తీసుకోవడం బెటర్ అనమాట. నెంబర్ 2 అడుగుతున్న ప్రశ్న ఏంటంటే టైగర్ రిపోర్ట్స్కి సంబంధించి ఏమన్నా రిపోర్ట్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ ఉంటుందండి. టైగర్ రిపోర్ట్స్కి సంబంధించి టైగర్ సెన్సెస్ అనేది ఉంటుందన్నమాట. మనము ఎన్ని టైగర్స్ ఇండియాలో ఉన్నాయనేది 2006లో స్టార్ట్ చేసాము. ప్రతి 4 సంవత్సరాలకి దీన్ని మనము లెక్కిస్తాము. సో 2018లో టైగర్ రిపోర్ట్ అనేది లేటెస్ట్ అనమాట, రిలీజ్ అయింది. సో దాని ప్రకారం అరౌండ్ 2967 టైగర్స్ ఉన్నాయి భారతదేశంలో అని చెప్పడం జరిగింది. కాబట్టి టైగర్ సెన్సెస్ అని ఉంటుందండి. దాంట్లో భాగంగా ప్రతి 4 సంవత్సరాలకి మనము మన భారతదేశంలో రఫ్గా ఎన్ని టైగర్స్ ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. టైగర్ సెన్సెస్ 2018 లేటెస్ట్ కాబట్టి ప్రత్యేకంగా దానికి సంబంధించి మనము ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే అది 2022 వరకు అది రిలవెంట్ ఉంటుంది అనమాట, 2018 నుంచి రిపోర్ట్, ఎందుకంటే అదే లేటెస్ట్ కాబట్టి. ప్లస్ ఇది మంచి టాపిక్, టైగర్ సెన్సెస్ టైగర్ రిపోర్ట్ 2018 అనేది, దాని గురించి మేబీ ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేయడానికి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు టైగర్ని. సో 10th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే జర్మనీ కోల్ మైన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టాప్ చేస్తుంది కదా, ఫ్యూచర్ ప్రాబ్లం రాకుండా మనం చేయలేమా? అండ్ మనం యూస్ చేస్తున్నాము ఈ కోల్ మైన్స్ ఎండింగ్ ఉండదా, మళ్ళీ సర్కిల్ టైప్లో ఉంటుందా ప్రాసెస్? ఇలా మనం కోల్ మైన్స్ యూస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్త్ చాలా లాస్ కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ చూస్తే ఆ ఎర్త్ లాస్ కదా. మనం ఎందుకు ఫుల్ లెవెల్ సోలార్, విండ్, ఎనీ అదర్ ఎనర్జీ సోర్సెస్ చూడము? అంటే కోల్ మైన్స్ మైనింగ్ చేస్తున్నాము, ఒక పాయింట్
ఎండ్ అవుతాయి లేదా మళ్ళీ రీబోర్న్ అవుతాయా అని. సో ఫండమెంటల్గా ఇక్కడ అడగడం ఏం జరిగింది అంటే కోల్ గురించి అడగడం జరిగింది. కోల్ మనకి ఎట్లా ఏర్పడుతుంది అంటే భూమిపైన ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఎర్త్ క్వేక్స్ రావడం వల్ల, లేకపోతే ఆ చెట్లు కింద పడిపోవడం వల్ల, చనిపోయి పడిపోవడం వల్ల, కొంతకాలానికి వాటిపైన మట్టి పేరుకుపోవడం వల్ల ఈ భూమి లోపలికి ఆ చెట్లంతా మనకి వెళ్ళిపోవడం వల్ల ఆ పైన ఉన్న ప్రాంతం అంతా వాటిపైన చాలా వేడి, హీట్, చాలా ప్రెషర్, పీడనం అనేది సమ్ లక్షల సంవత్సరాలు ఆ ప్రెషర్ అండ్ హీట్ ఎగ్జర్ట్ చేయడం వల్ల వాటిలో ఉన్న నైట్రోజన్, వాటిలో ఉన్న హైడ్రోజన్, వాటిలో ఉన్న మాయిశ్చర్ అంతా ఎస్కేప్ అయిపోయి ఓన్లీ కార్బన్ రిమైనింగ్ అయింది అనమాట. ఆ ఓన్లీ కార్బనే లక్షల సంవత్సరాలకు ఆ హై టెంపరేచర్ ప్రెషర్లో కోల్గా మారుతుంది. ఆ కోల్ని మనము యూజ్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాము. దాన్నే థర్మల్ ఎలక్ట్రిసిటీ అని అంటాము. అయితే అది ఎన్విరాన్మెంట్కి మంచిదా అంటే కాదు, ఎందుకంటే విపరీతమైన కాలుష్యాన్ని అయితే గురి చేస్తుంది. మరి అట్లాంటప్పుడు మనకి కోల్ని రద్దు చేయొచ్చు కదా. ఎందుకు కోల్ని వాడడము అంటే, నెంబర్ 1, ఇప్పుడు మనము కరెంట్ లేకుండా మహా అయితే ఎంతసేపు ఉండగలుగుతాం? 10 నిమిషాలు, గంట ఉండగలుగుతాము. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది మనకి చాలా క్రూషియల్ అనమాట. ఎలక్ట్రిసిటీ లేనిది అన్నీ అతలాకుతలం అయిపోతే, స్తంభించిపోతాయి. సో ఎలక్ట్రిసిటీ అయితే అవసరం. మరి ఎలక్ట్రిసిటీ అవసరానికి ప్రధానంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సోర్స్ ఏంది అంటే కోల్. మరి అందుకనే కోల్ని మనమైతే ఆపలేకపోతున్నాం ప్రస్తుతం. అట్లా కోల్ని మనం ఆపలేకపోతున్నాము అంటే ఉన్న కోల్ని మనం మీ లెక్కలో వాడుకొని ఉంటే అది మరి ఎండ్ అయిపోదా అంటే అబ్సల్యూట్లీ ఎండ్ అయిపోద్ది అని అంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే కోల్ ఏర్పడడానికి మనం చూస్తున్నాం కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అని. కానీ మన వాడకం ఏంది? కోల్ని దాదాపుగా 50-60 ఏళ్ళలో మనము వాడి పడేస్తున్నాం అంతా. ఇదే లెక్కలో మనం కోల్ని వాడుకున్నట్లయితే 2050కి కోల్ అనేది మొత్తం ప్రపంచంలో ఎండ్ అయిపోద్ది అంటున్నారు సైంటిస్ట్స్. సో కోల్ ఎండ్ అయిపోద్దా అంటే మరి ఆబ్వియస్లీ ఇదే లెక్కలో వాడితే అయిపోతుంది. మరి కోల్ ఎండ్ అయిపోద్ది అని తెలిసినప్పుడు మనము ఇంకా కోల్ని ఎందుకు వాడుతున్నాము అంటే, టెక్నాలజీ అనేది మనకి ఎప్పుడు ఒక్కసారి ఓవర్ నైట్ వచ్చేదండి. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం అనుకోండి, కంప్యూటర్స్ వాడుతున్నాం ఇప్పుడు మనం, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్. ఫ్యూచర్లో ఒక 50 ఏళ్ళ తర్వాత సూపర్ కంప్యూటర్స్ మనకు రావచ్చు మొత్తంలో. సో ఎందుకు మనం ఇప్పుడే సూపర్ కంప్యూటర్స్కి వెళ్ళిపోవట్లేదు అంటే అది ఆల్ ఆఫ్ ఏ సడన్ అవదనమాట, గ్రాడ్యువల్గా అవుతుంది. అందుకనే కోల్లో కూడా మనకి గ్రాడ్యువల్గా మనం షిఫ్ట్ అవుతున్నాము. సో ఫస్ట్ అయితే కోల్ మీద చాలా మనం ఆ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి ఎన్నో డబ్బులు, ఎంతో టైం అంతా మనము ఎన్నో మెషిన్స్ అవన్నీ చేసాం కాబట్టి ఫస్ట్ అయితే ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని మన ప్రస్తుత అవసరాలు అయితే తీర్చుకుంటుంటాము. కానీ సైంటిస్టులు ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఈ 2050 కోల్ అంతమైపోతుంది అని గ్రహించారో ఆల్టర్నేట్ సోర్సెస్ పైన దృష్టి బాగానే పెట్టారు. సోలార్ కానీ, విండ్ కానీ, జియోథర్మల్ కానీ, టైడల్ కానీ, వేవ్ ఎనర్జీ కానీ, ఇట్లాగా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అయితే అడుగుతున్న ప్రశ్నలో ఫండమెంటల్గా ఏంటంటే, మనం ఎందుకు ఈ కోల్ని వీటిని స్టాప్ చేయలేకపోతున్నాము అంటే, మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనమాట. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టడానికే చాలా డబ్బుని ఖర్చు పెట్టాం. సడన్గా వాటిని మనము డిస్మాంటిల్ చేసేసి సోలార్కి లేకపోతే అట్లా వెళ్ళడానికి మనకి అంత ఆప్షన్స్ ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2, సోలార్ విండో చూసుకున్నట్లయితే ఇంకా టెక్నాలజీ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంది. అంటే ఒక సోలార్ ప్యానల్ని పెట్టాలన్నా లేకపోతే విండ్ ప్యానల్స్ని పెట్టాలన్నా చాలా ఖర్చుతో కూడి ఉంటుంది. అంటే ఒక 50 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనము కోల్తో ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు చాలా ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. ఇంతే ఎనర్జీని మనము సోలార్ లేకపోతే విండ్తోనో ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టంతో కూడింది, చాలా ఖర్చుతో కూడి ఉంటుంది. మనం అంత ఎఫోర్డబుల్ చేయలేమన్నమాట ప్రస్తుతం. కాబట్టి మనం చేయలేమా అంటే ప్రస్తుతం మనం చేయలేం, బికాస్ వీఆర్ ఇన్ డెవలపింగ్ స్టేట్. నెక్స్ట్ కోల్ మైన్స్కి ఎండింగ్ ఉండదు అంటే ఆబ్వియస్లీ ఉంటుందండి, అరౌండ్ 2050-60కి ఎండ్ అయిపోద్ది అంటున్నారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి లాస్ కదా. మరి మనం ప్రెజెంట్ చూసుకుంటే మరి ఫ్యూచర్కి ఎందుకు మనం వెళ్ళట్లేదంటే, ఎస్ అండి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని ఉంటుంది, దానికి ఇండియానే అనమాట హెడ్, న్యూఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్ దీనికి. మనం సోలార్లో ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద సోలార్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నాము. మనం మన యొక్క ప్రయత్నాలు చేస్తున్నాం సోలార్కి, విండ్కి సంబంధించి అంతా, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం అనమాట. సో కోల్ మైనింగ్ అనేది ఎండ్ అవుతాయి అంటే ఎస్ అండ్ ఎండ్ అవుతాయి. ఎందుకంటే కోల్ అనేది మనకి బేసికలీ ఎనర్జీ సోర్సెస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అని. ఎనర్జీ సోర్సెస్ అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్. రెన్యూబుల్ అంటే తిరిగి మళ్ళీ మనం వాటిని వాడుకోవచ్చు. సోలార్ ఉంది, అది మనము ఆ ఎనర్జీని ఎంత వాడినా
మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ కొత్త ఎనర్జీ వస్తుంది. కాబట్టి నిరంతరం వాడుకుంటూ ఉండొచ్చు అనమాట, అది అంతరించిపోతుంది అనేది ఉండదు. వేరే కోల్ అనుకోండి నాన్ రెన్యూబుల్, అంటే మనం కొంత వాడేం కోల్ అంటే అది అంతే ఎండ్ అయిపోయినట్టే అట్లాగ అక్కడికి. దాన్ని మళ్ళీ సృష్టించలేమన్నమాట. ఎందుకంటే కోల్ ఏర్పడాలంటే మనం ఆల్రెడీ చూసాం కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ వాడకం చూసుకున్నట్లయితే ఈజీగా నెలల్లో వాడియచ్చు మొత్తం 1,00,000 సంవత్సరాల్లో ఏర్పడింది. అందుకనే కోల్ అనేది నాన్ రెన్యూబుల్ కింద వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే కోల్కి ఆబ్వియస్లీ ఎండింగ్ ఉంటుంది. ఇట్స్ ఎ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్. అందుకే మనం గ్రాడ్యువల్గా రెన్యూబుల్కి వెళ్తున్నాం. రెన్యూబుల్ ఇన్ ద సెన్స్ వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ సోలార్, వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ విండ్ ఎట్సెట్రా. సో ఇవి అండి ఈరోజు మనం గెట్ ఆన్సర్ సిరీస్లో చూస్తున్న ప్రశ్నలు. ఇట్లాగా మీకు ఏదన్నా క్వశ్చన్స్ జనరల్గా మీరు ఎన్కౌంటర్ అయినప్పుడు మీరు ప్రిపరేషన్లో వాటిలో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఆన్సర్స్ రావడం కోసం ఈ ఎపిసోడ్ అంటే ఈ గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ 4లో మోస్ట్లీ అడగండి ప్రశ్నలు. అంటే ఈ వీడియో కింద అడగండి మీ క్వశ్చన్స్ని. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఉన్న వీడియోస్ కింద క్వశ్చన్స్ అడిగితే మేబీ మనం మిస్ అవ్వచ్చు అనమాట, చూడలేకపోవచ్చు. అందుకనే ఆబ్వియస్లీ నెక్స్ట్ ఎపిసోడ్ మనం డీల్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏం ప్రశ్నలు అనేవి మనం ఇందులో స్లాట్ చేయాలన్నప్పుడు గెట్ ఆన్సర్స్ 4లో ఏమేమి ప్రశ్నలు అడిగారు అనేది మనం చూస్తాం అన్నమాట కమెంట్స్లో. అందుకని ఈ వీడియో కింద మీరు కమెంట్స్ చేస్తే నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి ఆ క్వశ్చన్స్ని మనము సెలెక్ట్ చేసి వాటిని ఆన్సర్స్ అయితే చూడొచ్చండి. ఈ విధంగా మనం గెట్ ఆన్సర్ సిరీస్లో జనరల్గా మనం మీరు అడుగుతున్న ప్రశ్నలకి ఆన్సర్స్ అనేవి చూస్తూ వెళ్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాం. మళ్ళీ మనము నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 5 ఆఫ్ గెట్ ఆన్సర్స్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ.